ప్రస్తుతం అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మరి విభజన బిల్లు కేంద్రం ఆమోదించిన తర్వాత మరి ఇంతవరకు కూడా దాని మీద ప్రెసిడెంట్ ఆమోద ముద్ర వేయకపోవడం, ఏదైనప్పటికీ కూడా త్వరలో తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉన్నందున మరి కేంద్రంలో ఏదైతే కొంతమంది ఎంపీలు కానీ కేంద్ర మంత్రులు కానీ పార్టీని కాదని పార్టీ మీదే అవిశ్వాస తీర్మానం పెడతాం అనేది బహుశా భారత చరిత్రలో మొదటిసారిగా జరుగుతుందనుకుంటున్నాం. అంటే ఈ సమైక్యవాదం అనేది ఎంత బలంగా ఉందనేది ఇప్పటికైనా ప్రభుత్వం గమనించాలి. అలాగే మిగతా రాజీనామా చేయని ఎంపీలుగా కేంద్ర మంత్రులకి సాంఘిక బహిష్కరణ తప్ప వేరే మార్గం అనేది ఉండబోదు. ప్రజలు ఇంత జరిగినా కూడా ఎంపీలు కానీ కేంద్ర మంత్రులుగా స్పందించకపోవడం అనేది మరి వాళ్ళ దిగుజాడు తరానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. మేమైతే మరి నిన్న జరిగిన ఈ తెలుగు జాతి విద్రోహ దినం సందర్భంగా ప్రజలు ఏ రకంగా ఈ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారు, రాజకీయ నాయకుల మీద ఎంత అసహ్యభావం ఉందనేది జిల్లాల్లో జరిగిన ఉద్యమం ద్వారా అందరికీ పాటికి తెలిసే ఉంటుంది. దిష్టిబొమ్మలు తగలబెడతాం కాడి నుంచి ఎన్నో రకాలైన నిరసన ప్రదర్శనలు జరిగినాయి. అయినా కూడా ఇప్పటికే మిగతా ఎంపీలు కానీ కేంద్ర మంత్రులు కానీ రాజీనామా చేయకపోవడం అనేది మరి ఇక వాళ్ళని సాంఘిక బహిష్కరణ కంటే పెద్ద శిక్ష ఏదైనా ఉంటే ఈ రాజ్యాంగంలో ఉంటే దాన్ని వేయాల్సిన పరిస్థితి కూడా ఉంది రాజకీయంగా. అయితే వీరికి రాజకీయ భవిష్యత్తు లేకుండా మరి ఖచ్చితంగా మేము చేస్తాం. అవసరమైతే మరి వీళ్ళ ఇళ్ళని వీళ్ళ మీద కూడా మరి గతంలో చేసినట్టుగానే ధర్నాలు నిరసన ప్రదర్శన మళ్లీ చేసి ఒత్తిడి తేవడానికి కూడా మరి మేము ఒక ఆలోచన చేస్తున్నాం. అయితే ప్రభుత్వం ఇంత జరిగినా కూడా ఈ విభజన బిల్లు మీద ఏమాత్రం కూడా స్పందించకపోవడం అనేది ప్రభుత్వం యొక్క మొండితనానికి అద్దం పడుతుంది. మేము జాతీయ పార్టీలన్నీ కూడా గతంలో కలిసినప్పుడు ప్రభుత్వం ఎంతో గుడ్డిగా కేవలం మొండిగా పోతున్న ఈ బిల్లులో రాజకీయ స్వార్థం ఉందనేది అందరూ అభిప్రాయపడినా కూడా మరి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా ఏమి లబ్ధి లేదు అనేది మరి 4 రాష్ట్రాల ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనబడింది. మరి తెలంగాణలో రాజకీయ లబ్ధి వస్తుందా, సీమాంధ్రలో రాజకీయ వస్తుందా అనేది ఇవాళ కాంగ్రెస్ కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. చివరికి మరి ఈ విభజన కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ భవిష్యత్తు లేకుండా ఉండే పరిస్థితి త్వరలోనే ఉందనేది మరి ఆ నాయకులే చెప్తున్నారు. నిన్న ఎవరైతే మద్దతు ఉపసంహరించుకున్నారో వాళ్ళను చాలా స్పష్టంగా చెప్పారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి భవిష్యత్తు లేదని. మరి ఒక రాజకీయ పార్టీని రాజకీయ భవిష్యత్తుని పణంగా పెట్టి ఈ రాష్ట్ర విభజన ఎందుకు చేయాల్సి వచ్చిందనేది ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అలాగే మిగతా పార్టీలు కూడా ఈ విభజనను ఏదైతే మరి సమర్థించినాయో వాళ్ళ అభిప్రాయం కూడా ఈరోజు మారింది. కొన్ని పార్టీలు పూర్తిగా రాష్ట్ర సమైక్యత కోరుకుంటే మరి ఇంకా కొన్ని పార్టీలు విభజన వద్దనే పరిస్థితి కూడా వచ్చినాయంటే మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు ఈ రోజున 80% మంది ఈ రాష్ట్ర విభజన వ్యతిరేకిస్తున్న విషయం మరి ప్రజలు ప్రభుత్వాలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అయితే రేపు తెలంగాణ బిల్లు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఉన్న పార్టీలన్నీ కూడా ఆ బిల్లు మీద విభజనకు వ్యతిరేకంగా అభిప్రాయం మాత్రం చెప్పాలి. చాలామంది విశ్లేషకులు ఏమన్నారంటే తీర్మానం కాదు, లేదంటే దీనివల్ల కేంద్ర ప్రభుత్వం దీన్ని పాటించాల్సిన అవసరం లేదని చెప్పిన దాంట్లో రాజ్యాంగపరంగా ఎటువంటి తప్పు లేదనే విషయాన్ని మాకు కూడా తెలుసు. అయితే తీర్మానం ఓటింగ్ ద్వారా జరుగుద్ది, అభిప్రాయం కేవలం వ్యక్తిగతంగా అడుగుతారు. అభిప్రాయానికి తీర్మానానికి చట్టపరంగా ఏమన్నా వ్యత్యాసం ఉందేమో కానీ ప్రజాభిప్రాయానికి మట్టికి రెండు ఒకటే వేదికగా ఉండబోయే పరిస్థితి ఉంది. ఒక్కసారి అసెంబ్లీ విభజన బిల్లుకు వ్యతిరేకంగా చెప్పినప్పుడు టెక్నికల్గా తీర్మానంతో ఏదన్నా చట్టపరమైన అంశాలైనా ముడిపడి ఉన్నాయో కానీ ప్రజా అభిప్రాయం తెలియజేయడంలో తీర్మానానికి అభిప్రాయ సేకరణకి పెద్దగా తేడా ఉండదు, ప్రత్యేకించి ఈ పరిస్థితుల్లో. ఎందుకంటే గతంలో తీర్మానం ఏదైనా చేసి దానికి భిన్నంగా ఇవాళ అభిప్రాయ సేకరణ జరిగి ఉన్నట్లయితే
దాని మీద ప్రభుత్వం మేము స్పందించాల్సిన అవసరం ఉండదు అనేది చెప్పుకోవచ్చేమో. కానీ ఈరోజు తీర్మానం లేకుండా దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం కేబినెట్ నుండి అప్రూవ్ చేసి బిల్లు పంపించినప్పుడు అభిప్రాయమే తీర్మానంగా గమనించాల్సిన పరిస్థితి ఉందనేది జాతీయ పార్టీలకు కూడా మేము స్పష్టంగా చెప్పాం. మరి వాళ్ళు కూడా దీన్ని తీర్మానానికి అభిప్రాయ సేకరణకి ఒకే రకమైన విలువనిచ్చి మరి ప్రజాభిప్రాయాన్ని గౌరవించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. మరి నిన్న మేము తెలుగు జాతి విద్రోహ దినంగా పాటించిన సందర్భంలో అన్ని జిల్లాలు కూడా ఎంతో ఉధృతంగా ఈ ఉద్యమం సాగింది. ఈ రోజు కూడా నిరసన ప్రదర్శనలు, ఊరేగింపులు, మరి చాలా చోట్ల రాస్తారోకోలు కూడా చేస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు ఉన్నంత కాలం ఈ నిరసన ప్రదర్శనలు జరుగుతాయి. అలాగే రేపు 12న మరి దిగ్విజయ్ సింగ్ ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని మరి సంప్రదించి తెలంగాణ బిల్లును గెలిపించుకునేందుకు ఆయన వస్తున్నారన్న విషయం చాలా స్పష్టంగా ఉంది. మేమైతే డిగ్గీ రాజా గో బ్యాక్ అనే నినాదంతో మరి 12 నుంచి కూడా మా నిరసన ప్రదర్శనలు ఉంటాయి. ఖచ్చితంగా మరి అన్ని జిల్లాల్లో కూడా దిగ్విజయ్ సింగ్ రాకను ఒక చెడు శకునంగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఆయన ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి వెనక్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ రాజకీయాలు చేయటానికి లేదు. మరి ఆ రాజకీయాల వలన ఈ సమైక్యత వాదానికి ఏదన్నా ఇబ్బంది కలిగించే వాతావరణం ఉంటే మట్టికి ఉద్యమం తీవ్రతంగా ఉంటుంది. మేము స్థానికంగానే ఈ ప్రభుత్వం మీద అప్పుడు ఉద్యమం చేయాల్సి వస్తుంది. ఈ విషయం మరి కేంద్రం నుంచి వచ్చే దిగ్విజయ్ సింగ్ గమనించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ప్రజల అభిప్రాయాలని స్వేచ్ఛగా చెప్పనిచ్చే వాతావరణం అనేది కల్పించాలి. ఇక్కడ మరి మా ఎమ్మెల్యేలను కానీ ఇక్కడున్న రాజకీయ పార్టీలను కానీ బెదిరించి అసెంబ్లీలో ఏదన్నా పొరపాటు చేసే పరిస్థితి కనుక తీసుకొస్తే ప్రజలు ఊరుకోరనే విషయాన్ని మటుకు చాలా స్పష్టంగా చెప్తున్నాం.